ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రిచ్ నుంచి పూర్కి వెళ్ళిపోవడం బ్రెయిన్లెస్, అదే పూర్ నుంచి రిచ్కి వెళ్ళడం హిలేరియస్ అంటున్నారు మా జూనియర్స్. మరి హిలేరియస్ కిట్ ఏంటో చూడాలంటే జూనియర్స్ వెల్కమ్ చేయాల్సిందే. లెట్ మీ వెల్కమ్ దెం. ఏం చేస్తున్నావు అమ్మా? కష్టాలు అనే కొండెక్కుతున్నారా? మరి నువ్వేం చేస్తున్నావు చెల్లి? కన్నీళ్ళు అని కొండెక్కుతున్నానన్నయ్య. నువ్వేం చేస్తున్నావురా? గాల్లో మేడలు కడుతున్నానమ్మా. నమస్కారం అనిల్ గారు. నమస్కారం రోజా గారు. నేను పేదవాడిని. నేను నా కుటుంబం 25 సంవత్సరాల వరకు సిటీరానికి దగ్గరగా బతికాం. నాకు దగ్గరగా మీరు ఎప్పుడు బ్రతికారు? దరిద్రానికి దగ్గరగా బతికాం సింబాలిక్ గా చెప్పండి. డబ్బులు లేవని ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్. కావాలంటే చూడండి, కెమెరా జూమ్. గాంధీ తాత కూడా మమ్మల్ని చూసి ఎలా నవ్వుతున్నాడో. అనిల్ గారు, నేను మీకు కనబడుతున్నానా? కనబడట్లేదురా. మీలాంటి వాళ్ళ కంటికి మా లాంటి లేని ఎలా కనబడతారులే. వారని అరే మొత్తం బ్యాడ్ చేస్తారు. ఏంటన్నా ఎలా ఉన్నావు? చెప్తాను బాబు, చెప్తాను. మన జీవితం తలకిందులైపోయింది కదరా, అందుకే తలకిందులుగా ఉన్నా. ఇంకా నయ్యా, మన జీవితం సంక రాకపోలేదు. రాకపోతే ఎలా ఉండేవాడు? నాన్న నాన్న నేను పై చదువులు చదువుతాను నాన్న. మనం పేదవాళ్ళమ్మా, పై చదువులు చదవకూడదు. కావాలంటే కింది చదువులు చదవమ్మా, కింది చదువులు చదవమ్మా. నిన్న సినిమాకి వెళ్ళావంట? అది మన పూర్ పీపుల్ సినిమా నాన్న. ఏ సినిమా రాది? నాన్న అది పూర్ పీపుల్ సినిమా ఏంట్రా? దాంట్లో హీరో ఎవరో? రణబీర్ కపూర్. చూసాము నాన్న, ఎంత పూరో, ఎంత పూరో. ఏవండి, ఈ ప్రపంచంలో మనం ఒక్కలమేనండి లేని వాళ్ళము. ఎవరు చెప్పాడే? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు లేనివారే. అదిగో అక్కడ చూడు, ఒక్క ఫ్లాప్ కూడా లేనివారు. అదిగో ఆ పక్కన చూడు, ఎపిసోడ్ లో ఒక్క డైలాగ్ కూడా లేనివారు. ఇదిగో ఇక్కడ చూడు, సిగ్గు లేనివాడు, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు. నేను మరీ అంత లేనివాడా సార్? ఏవండి, మన కష్టాలు తీరవా? నేను తీరుస్తానమ్మా. నేను ఉద్యోగం సంపాదించడానికి వెళ్తున్నాను. నా కళ్ళకు ఉద్యోగం వస్తే మన కష్టాలు తీరిపోయినట్టే. నన్ను ఆశ్రదించమ్మా. శీఘ్రమేమో ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఏవండి, మన అబ్బాయి ఉద్యోగం సంపాదించాలని మనం చేతబడి చేద్దామండి. అంటవా మామా, అంటవా మామా. అంటావా మామా, అంటావా మా అబ్బాయి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చేసింది. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. పీజీ పాస్ అయ్యా, నెలకి 4 లక్షల ఉద్యోగం సంపాదించా. నా తల్లిదండ్రులు నా కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి రిచ్ చేయమంటే ఏంటో చూపిస్తా. మనం పేదవాళ్ళం కాదు నాన్న, ధనవంతులం. ఏది బాబు, ఒక్కసారి చెప్పు. మనం అనిల్ రావుడి గారు, రోజా గారు పేదవాళ్ళం కాదు నాన్న, ధనవంతులం. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. అమ్మా అమ్మా, వస్తున్నా ఉండ్రా. టిఫిన్ ఏం చేసావు? టిఫిన్ మనం చేయడం ఏంటి? అదేంటమ్మా? టిఫిన్ మనం చేయడానికి మనం ఏమైనా అనిల్ గారు, రోజా గారు పేదవాళ్ళమా బాబు? రిచ్ బాబు, రిచ్. అందుకే రిచ్ గా ఆర్డర్ పెట్టా. సార్ ఆర్డర్ ఏంటి? 3 ప్లేట్ల ఇడ్లీకి 30,000. 5 స్టార్ హోటల్కి వెళ్ళా కానీ 3,000 కదమ్మా. టిఫిన్ 3,000 బాబు. మరి మిగతావి? మనం తినడానికి ఇదిగో 2 ప్లేట్లు ఆర్డర్ పెట్టా. స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కదమ్మా. స్టీల్ ప్లేట్స్ లో తినడానికి మనమేనా అనిల్ గారు, రోజా గారు పేదవాళ్ళమా బాబు? రిచ్ బాబు, రిచ్. ఏం చేస్తున్నావు నాన్న? పళ్ళు రాలా కొట్టుకుంటున్నాను రా. దేనికి నాన్న? బంగారు పళ్ళు కట్టుకోవడానికి. మనం ఏమైనా మామూలు పళ్ళతో ఉండడానికి రోజా గారు, అనిల్ గారు లాగా పేదవాళ్ళమారా? రిచ్ బాబు, రిచ్. అరే రమేష్,
సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్ నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఓ హతవిధి. అదేంట్రా? మేము కాళ్ళ నొప్పులు ఉన్నాయా? లేవురా. రాపటి నుంచి వస్తాయి. అదేంటి? అదంతే. మీ నాన్నకి బంగారు పనులు ఉన్నాయా? లేవురా. రేపు పెట్టించుకుంటాడు. అదేంటి? అదంతే. నాకు అర్థమైతే లేదురా. ముందు ముందు నీకే అర్థమైంది. పోరా. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? యాత్రకి వెళ్తున్నాం రా. కాశీకా, తిరుపతికా, శ్రీశైలంకా? అమెరికా, న్యూజిలాండ్, ప్యారిస్. నాన్న అన్నా ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడాలి నాన్న? ఏం మాట్లాడాలి? నేనేం మాట్లాడితే మనం ఏమైనా అనిల్ రాపుడి గారు, రోజా గారు పేదవాళ్ళమా బాబు? రిచ్ బాబు రిచ్. మా అమ్మ సార్ యాత్రకు ఫ్రీగా వెళ్ళచ్చని అంత యాత్ర బండిలో వెళ్ళేది. ప్రపంచ యాత్రకి వెళ్ళిద్దంట. ఒరే నాన్న, నా కార్డులో 25 లక్షలే ఉన్నాయి, ఇంకో 25 లక్షలు వేయరా. ఎన్నిసార్లు కొట్టిన చావుని పావులే మీరు. నాకు కోట వద్దు, నాకు జీవితం వద్దు, నాకు ఉద్యోగం వద్దు. నేను పేదాన్ని, నేను పేదాన్ని, నేను పేదాన్ని, నేను పేదాన్ని. సార్ నేను పేదాన్ని, నేను పేదాన్ని, నేను పేదాన్ని. నువ్వు పిచ్చోడివి. ఈ రిచ్ ఫ్యామిలీ గురించి మీరు చెప్పినట్టు పూర్ అన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. బాగుంది. చేతబడి చేస్తే పేదోళ్ళు డబ్బులున్న వాళ్ళు అవుతారని నాకు ఈ రోజు తెలుసు. అది కూడా మామూలు చేతబడి కాదు. ఊ అంటావా మామ, ఊ అంటావా. అండ్ హేమంత్, సార్ బాగా చేసావురా. మొత్తం స్కిట్ మొత్తం భుజాల మీద వేసుకుని వెళ్ళావు. అందరి కోఆర్డినేషన్ బాగుంది, వాళ్ళందరి టైమింగ్ బాగుంది. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, పేదరికం వాళ్ళు సడన్ గా రిచ్ అయితే ఎలా ఉంటుందో బాగా చూపించారు. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్ గా మేము చేసిన శుభలగ్నంలో అమ్మని క్యారెక్టర్ అది. రిచ్ అయ్యాక మళ్ళీ పూర్ అని ఎవరు అనకూడదని ముందు నుంచే బ్రెడ్ జామ్ వేసి అన్ని ఫాస్ట్ ఫుడ్స్ లాగా తినేది. ఆ క్యారెక్టర్ కొంచెం లైట్ గా అనిపించింది మీరు చేస్తుంటే. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్, థ్యాంక్ యూ.